నిజమైంది. ఇది అదే వ్యాధి. అలా జరగడానికి వీల్లేదు. జరగకూడదు. పరిస్థితి చేయి దాటింది. సేమ్ వాళ్ళ నాన్నగారికి వచ్చిన వ్యాధి వచ్చింది. ఇక నుంచి అవసరమైనప్పుడల్లా బ్లడ్ చేంజ్ చేయాలి. కాకపోతే ఈ గ్రూప్ బ్లడ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. బ్లడ్ బ్యాంకులో కూడా దొరకడం కష్టం. రక్తం ఎక్కించకపోతే పేషెంట్ శరీరంలో నుంచి దుర్వాసన వస్తుంది. ఆ తర్వాత పేషెంట్ని కాపాడడం చాలా కష్టం. చాలు, నాకు తెలియని విషయాలు కాదుగా. బాబుని జాగ్రత్తగా చూసుకోండి. మీకు కావలసిన డబ్బు నేనిస్తాను, కానీ ఈ విషయం ఎక్కడా తెలియకూడదు. ఎంత మాట మేడం? మీ మాట దాడితే ఏం జరుగుతుందో మాకు తెలీదా? వస్తాను మేడం. ఆ రోజు ఆవేశంలో కొట్టాను. తల పగిలి రక్తం వచ్చింది. ఈ రోజు నా గుండెలు పగిలి నిజం తెలిసింది. ఊరికి సంవత్సరం దూరంగా ఉన్నావని అమ్మకు శాశ్వతంగా దూరం అవుతున్నావా నాన్న? నా కొడుకు బతకాలంటే కావాల్సింది మందు మాకు కాదు, రక్తం కావాలి. ఊర్లో అందరూ వచ్చినట్టేనా? వచ్చినట్టేనమ్మా. సరే, మొత్తాన్ని పరీక్షకు పంపించండి. అలాగేనమ్మా. నమస్కారం అమ్మా. ప్యాకెట్ రక్తానికి 1000 రూపాయల. మీరు నిండు 100 ఏళ్ళు చల్లగుండాలమ్మా. మీ రక్తం తీసుకొని ఆమె 100 ఏళ్ళు బతుకుతుంది, కానీ గ్రూపు కలిసిందో మీరే చేస్తారు. తొందరగా పెట్టేస్తాయా, ఆకలి దంచేస్తుంది. నాన్నకు తెలియకుండా తీసుకొచ్చాను. కడుపు నిండా తినండి. తాట ఉడిందా కొట్టి కోట కొనిచ్చడం మీరు చేసిన పనే. అదేంటి నన్ను అలా అన్నావు? నేనేం చేశాను? అక్కేదో తప్పు చేసిందని నాన్న మా తుప్పు దురించలేదు. 2 సంవత్సరాలుగా ఈ చాకరీ చేయలేక చేస్తున్నాం. అవునత్తయ్య, పోస్టర్ దగ్గరికి పొలం దగ్గరికి తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఈ పోస్టర్ పొలం ఏంటి? అదేం లేదమ్మా. నేను చెప్తాను అత్తయ్య. ఇప్పుడు మన పంచాయతీ ఆఫీస్ దగ్గర పోస్టరే లేదత్తయ్య. దాని మీద సింధు పోస్టర్ అంటించనే లేదత్తయ్య కదా. దానికోసం మన రాజు మా అందరికి మస్కా కొట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉండి పనిచేస్తున్నాడు. జస్ట్ నువ్వు వచ్చే ముందే వాడు రాలేదమ్మా. అదేం లేదమ్మా. నువ్వేం బాధపడకు నాన్న. మీ నాన్నతో మాట్లాడి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. సరే. థాంక్స్ అమ్మా, నా మంచి అమ్మ. రేయ్, రాత్రి మీ అమ్మ చెప్పింది కాబట్టి మిమ్మల్ని తిరిగి తీసుకెళ్తున్నా. తీరా అక్కడికి వచ్చిన తర్వాత మీ అక్కలాగా తిక్కగా ప్రవర్తించారో తిక్క రేగిపోయేలా కొడతా. అర్థమైందా? ఈసారి ఏదన్నా తేడా వచ్చిందా పొలంలోనే కాపురం. జాగ్రత్త. అసిస్టెంట్ డైరెక్టర్, హీరోయిన్ రెడీయా? కెమెరా. చూసాడంటే అందరం అయిపోతాం. కట్. టేక్ ఓకే. మీకిష్టమని స్వీట్ చేశాను. కడుపు నిండా తినండి. స్వీట్ ఎలా ఉంది? అబ్బో, చాలా బాగుంది అత్తయ్య, సూపరు. నువ్వేం మాట్లాడలేదు. ఏం రాజా, స్వీట్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఇన్నాళ్ళు కళ్ళ చూసి ఆనందపడ్డాను, ఈ రోజు కళ్ళారా చూశాను. ఆ ఆనందంలో మాటలు రావట్లేదమ్మా. ఏదేమైనా అది నాకే దక్కాలి. పిచ్చి నాన్న, నువ్వు కోరుకుంది దక్కకపోవడమా? థ్యాంక్స్ అమ్మా, నా మంచి అమ్మ. ఏ రాజా, రాజా. ఇంకెక్కడ రాజా? పిచ్చి వెధవా. చేయి
జానకి నేను పక్క ఊరికి వెళ్ళొస్తా. అలాగే వదినా. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇక్కడ ఉండి మెయ్యండి చాలు. ఏంటండి ఆవేశంగా వచ్చేసారు? ఇక్కడ ఇంత ముందు సినిమా షూటింగ్ జరిగింది, నువ్వు చూసావా? వాళ్ళండి ఇంతకు ముందే కార్లు ఎక్కి వెళ్ళిపోయారండి. ఆ హీరోయిన్ ఉంది చూసారు, భలేగా ఉందండి. ఆవిడ ఒప్పుకుంటే 10 గేదెలు అమ్మేసైనా పెళ్లి చేసేసుకుంటానండి. సిందుకోవాలా? నీ మొక్క కూడా అద్దలో చూసుకున్నావా? చించినాయాలా రే, నీ పెళ్లి కోసం బతికే హీరోయిన్ కావాలా? ఇంకొకసారి హీరోయిన్ పేరెత్తావనుకో. అదేటండి, ఆవిడ ఏదంటే మీ పిల్లని ఏదన్నట్టు అయితే అయిపోతారండి. యువరాజ్, మనం దారిలో కనపడితే దండం పెట్టుకుని తప్పుకునే దరిద్రుడితో ఏంట్రా నీకు మాటలు? అది అత్తయ్య, ఇంటికాడేమి తోచక ఇలా. ఈ ఊరిలో ఊసుపోక ఊరి చివరికొచ్చానని చెబితే నమ్మడానికి నేను జానకమ్మను కాదురా, చండిని చీరేస్తాను. రేయ్, వాడు నీతో ఏం మాట్లాడాడ్రా? అది సినిమా షూటింగ్ గురించి, హీరోయిన్ గురించి అడిగారమ్మా. ఈడు కూడా దారి తప్పాడన్నమాట. ఇక్కడ సీను ఓకే మేడం. నెక్స్ట్ సీను వేరే లొకేషన్లో. ఒకసారి సీన్ పేపర్ చూసుకోండి మేడం. ఓకేనా మేడం? మైదానంలో షూటింగ్ చేసింది నువ్వేనా? అవును. మొన్న మీ అమ్మ మాట విని పొలంలో పెట్టి తప్పు చేశానేమో అనిపించింది. కానీ నిన్న రాత్రి నా చెల్లి చెప్పింది, వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశావురా అని. మీకు ఇదే కరెక్ట్. ఇదంతా నీ వల్లేరా? అసలు నువ్వు ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళామెందుకు, మా అమ్మ కంట్లో పడ్డామెందుకు, ఇప్పుడు మనకి ఈ పార్టీ ఎందుకు? బుద్ధి లేకపోతే సరి. అర్థమైందా? అత్త నాన్నలా కాదు, తేడాలొస్తే అంతే సంగతి. అయినా నీకు సినిమా పిచ్చేంట్రా? ఆ సినిమా హీరోయిన్ కోసం మాకు సినిమా చూపిస్తావా? వద్దు బావా, నువ్వు ఇంకా పోస్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. అంతేనటావా? బాబు బట్టలు రెడీ. 1 minute. గుడ్ చేసినందుకు థ్యాంక్స్. వస్తాను, బాయ్. అరే నిన్ను కొందరు చచ్చేదాకా మారు, కొందరు చచ్చినా మారు. వీడు రెండో రకం. ఆగరా, నేను వస్తున్నాను. నేను కూడా వెళ్ళి షర్ట్ మార్చుకొస్తాను, బాగా దుమ్ము కొట్టుకుపోయింది. అలాగే. ఆగమంటుండే. బాగా చదువుకోవాలి, అల్లరి చేయకూడదు, సరేనా? మాలతి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆ మేనేజర్ రమ్మని ఫోన్ చేశాను. ఒకవేళ అతను ఇంటికి వస్తే ఆఫీస్కి రమ్మని చెప్పు. అలాగే. సరే, నేను బయలుదేరినా? అలాగేనండి. ఓ, అతనే ఉంటాడు. నువ్వు లేనన్నా? హలో, మీరు? సరే, వేరే గిరి మేనేజర్ చేస్తున్నాను. సర్వర్ పంపించారు. ఓ, రండి రండి, లోపలికి వెళ్ళి మాట్లాడు. ఓకే, రండి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి. నెమ్మది. సరే, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని పిలిపించాను. నేను చెప్పినవని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటావుగా? అయ్యో భలేవారు, నేను ఏ విషయమైనా సరే మర్చిపోయాక గుర్తుపెట్టుకుంటా. సరే విను. ఎన్నో రోజులుగా నాలో రగులుతున్న పగ అది ఆ పగ తీర్చుకోవడం కోసమే ఈ సినిమా చేస్తున్నాను. నేను చెప్పిన మనుషులను నొప్పించి మీరు యాక్ట్ చేయించగలరా?
అదంతా నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ముందుగా ఎవరు కలవమంటారు? యువరాజ్. అంటే మీ బామర్దా? అవును, యుద్ధం వాడితోనే మొదలు పడతాడంటారా? అందుకేగా నిన్ను పిలిపించింది. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. రేపు ఆఫీస్కి వస్తా, డీటెయిల్స్ అక్కడే ఇవ్వండి. ఓకే ఓకే. ఎన్ని రోజులు చూసినా వాల్ పోస్టర్ ఒరిజినల్ ఫిగర్ కాదు బాసు. ఎవరు నువ్వు? నేను సినిమా ప్రొడక్షన్ మేనేజర్ని. నాతో వస్తే సినిమా పరిచయం చేయడమే కాదు, ఆమె చేయబోయే సినిమాలో హీరోని చేస్తా. నీ మాటలు నమ్మేదేలా? నన్నే ఎందుకు హీరోగా చెయ్యాలనుకుంటున్నావు? నిన్నే హీరోగా ఎందుకు చెయ్యాలనుకుంటున్నానంటే, ఈసారి సింధు నటించే చిత్రంలో తన అభిమానినే హీరోగా చేయాలనుకుంటుంది. అభిమానుల్లో నువ్వు నాకు బాగా నచ్చావు, అందుకే నిన్ను సెలెక్ట్ చేశా. మొత్తానికి మా వాడిని దారిలో పెట్టావు. టార్లెంట్ సార్, ఏకంగా షూటింగ్ స్టార్ట్ చేసేయచ్చు. మిగతా వాడిని కూడా దారిలోకి తెచ్చావనుకో, మనం సినిమా మొదలు పెడదాం. ఏమంటావ్? వాళ్ళు కూడా కలిసి డబ్బాసి పెట్టే ఒప్పుకున్నారు. అన్నీ అయిపోయాయి, మీరు డబ్బు రుణం చేసుకుంటే నేను చూసుకుంటా. 1 minute. తీసుకో. ఈ బాక్స్ లో క్యాష్ 20 lakhs ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సినిమా స్టార్ట్ చేయి. నీకు డబ్బు అవసరమైనప్పుడు నన్ను కలు, నేను చూసుకుంటాను. ఓకే సార్, ఇంకా విషయం నాకు వదిలేండి, నేను చూసుకుంటా. సినిమా అయిపోయినట్టే, వస్తాను సార్. సినిమా అయిపోవడం కాదురా, ఇప్పుడే మొదలైంది. నమస్తే. నమస్తే నమస్తే. మేనేజర్, మేనేజర్, హలో మేనేజర్. నిన్నేనయ్యా. ఏ మేనేజర్, సింధు ఏది? సింధుని కల్పిస్తానన్నా, ఎక్కడికి కనిపించదే? ఆవిడ ఈ షెడ్యూల్ లో ఆవిడ సీన్స్ లేవు సార్, నెక్స్ట్ షెడ్యూల్ వస్తుంది. నెక్స్ట్ తప్పకుండా వస్తుందా? ష్యూర్. ఆమె రాకపోతే నేను రాను, తర్వాత నీ ఇష్టం. నన్ను నమ్మండి సార్, మీరు నడవండి. సార్ సార్ సీన్ చెప్పాయా? రెడీ రెడీ, కెమెరా రెడీ, కెమెరా రెడీ రెడీ. 42A by take one, action. Take okay. థ్యాంక్ యూ. Very good. వెరీ నైస్, సూపర్. వెల్కమ్. ఎరగదీసావురా. ఓకేరా. షాట్ రెడీ. ఏరా డ్రెస్సులు తెగ మార్చేస్తున్నావు. హీరోయిన్తో నటించిపోతున్నాను కదరా. మరి ఎలాగో నటించబోతున్నాగా, మరి పోస్టర్ దగ్గరికి ఎందుకురా? అప్పుడు దాకా ఆగాలి కదరా. అబ్బో సరే, నువ్వు వెళ్ళి పని తీసుకొచ్చే, నేను వెళ్ళి నా పని తీసుకొచ్చా. అలాగే కానీ. నమస్తే సార్. ఏంటి సంగతులు? సంగతుల
ఇంతకు ముందు సీపు లిక్కర్ కొంటే సీకులు ఫ్రీగా ఇచ్చేవారు. ఇప్పుడు సీకు ముక్కలు కొంటే చీపు లిక్కర్ ఫ్రీగా ఇస్తున్నారు. మందు చాలా చీప్ అయిపోయింది సార్. నేను నిన్ను అడిగింది మందు గురించి కాదు, షూటింగ్ గురించి. షూటింగ్ గురించా? మీరు మంచి షూటర్ సార్. ఎంత దూరం నుంచి అయినా గురి తప్పకుండా కాల్చేస్తారు. నేను చెప్పింది ఈ షూటింగ్ గురించి కాదు, మన షూటింగ్ గురించి. సారీ సార్, నేను దీని గురించి అనుకున్నాను. సరే సార్, మన షూటింగ్ లో బండరా చేశారంట, జస్ట్ మిస్ కదా? అవును, నీకెవరు చెప్పారు? అవునా కాదా? ఎవరో ఒకరు చెప్పారు. అవును, జస్ట్ మిస్, లేకపోతే ఫినిష్. నా పగ తీరేది. అయినా మించిపోయింది లేదు. నెక్స్ట్ రౌండ్ కి మిగలటం అంటూ జరగదు. ఏం కష్టం కాదు సార్, నెక్స్ట్ రౌండ్ ఉంచుకున్నాను చూడండి. నెక్స్ట్ రౌండ్ అంటే మందు కాదు. మరి అర్థం కాలేదా? కసక్. కసక్క? అయ్యి బాబు, నేను సిగ్గేస్తుంది బాబు. ఇంతకీ ఎక్కడ సార్? ఎక్కడ కుదిరితే అక్కడ. హలో, చూసారా మనోడు డ్రీమ్ లోకి వెళ్ళిపోయాడు. నీ నవ్వులే మల్లె పూమాలలు, నీ చూపులే చురకత్తులై నా గుండెను అంతా గుచ్చి గుచ్చి నన్ను చంపేస్తుంటే వెళ్ళు, వెళ్ళి షూటింగ్ స్టార్ట్ చేయి. అర్థమైందా? అర్థమైంది సార్, వస్తా. సార్, కొద్దిసేపట్లో బాంబు పేలిపోతుంది సార్. మీ కోరిక నెరవేరిపోతుంది సార్. ఇక ఫినిష్. ప్లాన్ మొత్తం మనం అనుకున్నట్టే జరుగుతుందిగా. చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే సార్. కట్ 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 కట్. నువ్వెవరా ఫీల్డ్ లోకి వచ్చావు? ఎవరు నువ్వు? నన్ను ఫీల్డ్ రాకుండా చెప్పడానికి నువ్వెవరా? నా ఇష్టం. సార్, మన ప్లాన్ అంతా ఫెయిల్ సార్. నువ్వు అటు నుంచి కారులో రా, నేను ఇటు నుంచి కారులో వస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఫోన్ తీసుకెళ్లి మేనేజర్కి ఇవ్వు. సార్, ఓకే సార్. సార్, ఫోన్ సార్. సార్, నేను కాళ్ళ దగ్గర వచ్చేస్తున్నాను. సరే, నేను వచ్చే వరకు అక్కడే ఉండు. ఇంకోటి తిన్నానా? ఆగండి. మాలతి, తప్పుకో. వద్దండి, నా మాట వినండి. ఈ రోజు నా చేతుల్లోంచి తప్పించుకోవడం అసంభవం. తప్పుకో. వద్దండి, ప్లీజ్ అండి. నా మొహం మన పాప మొహం చూసైనా మీ ఆలోచనలు మార్చుకోండి. ఓ పాప, ఈ రోజు ఎలా అయినా వాడిని చంపి తీరుతా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నా